అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతలు రోజుకు ఒక రకంగా మాటలు తోటలాగా పేలుస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీని దాడి చేస్తున్నారు. దాడితో పాటు ఎదురు మాట్లాడినటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అవసరమైతే కొట్టి మాట్లాడుతున్నారు. ఇంకా కావాలనుకుంటే వాళ్ళ ఆస్తిపాస్తులను కూడా నష్టపరుస్తూ వారి ఇళ్లను కూడా తగలబెడుతున్న పరిస్థితులు మనం ఈ మధ్య కాలంలో చాలా చూసాం. సోషల్ మీడియాలో వేదికగా చాలా చూస్తూ వచ్చాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక 4 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ కీలక సభ్యుడు, కీలక నాయకుడు అయినటువంటి పట్టాభి అని ఆయన తెలుసు కదా, డిబేట్లో ఎక్కువ కూర్చొని ఉంటారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడు, ఈ నీచుడు, ఈ సైకోగాడు, అసలు ఏదో మనకేదో ప్రత్యేకంగా వ్యక్తిగతంగా అన్యాయం చేసిన రీతిలో వాడు వీడు అని చాలా నీచమైనటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తూ ప్రెస్ మీట్లో అందరి సమక్షంలో మాట్లాడినటువంటి వ్యక్తి పట్టాభి గారు. సో మరి ఈయనకి తెలుగుదేశం పార్టీ మరి డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నారా, లేకపోతే ఈయన అలా మాట్లాడుతున్నారా? ఎందుకు అంత దారుణంగా అంత వ్యక్తిగతమైనటువంటి కక్ష ఎవరికి ఉండదు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీలో ఉన్నా, జనసేనలో ఉన్నా, తెలుగుదేశం పార్టీలో ఉన్నా, బీజేపీలో ఉన్నా, వైసీపీలో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారికి కానీ, ఇప్పుడున్నట్టు చంద్రబాబు నాయుడు గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆస్తి గొడవలు ఎక్కడా లేవు. ఉన్నాయా? మనం ఎంతోమంది చూస్తూ ఉంటాం కదా. ఉన్నాయా? లేవు. వాళ్ళకి రాజకీయ ప్రత్యర్థులే. శత్రువులు అనే పదం కూడా వాడకూడదు. కాకపోతే ఈ మధ్యకాలంలో రాజకీయ శత్రువులు అనుకుంటున్నారు అంతే. అసలు ఆ పదం వాడకూడదు. ఆ పదాన్ని తొలగించాలి. అసలు పాలిటిక్స్, న్యూస్ అనే పదాల్లో ఆ పదాన్ని తొలగించాలి. ఎందుకంటే ప్రత్యర్థులు మాత్రమే, ప్రత్యర్థుల్ని ఓడిపోవాలని కోరుకోవాలి, గెలవాలని కోరుకోవాలి, అంతేగాని చచ్చిపోవాలని కోరుకోకూడదు. వాళ్ళని విమర్శించాలి. మీరు చేసిన తీరు బాగలేదు, ఇదిగో మేము ఇలా చేసి చూపించామని చెప్పాలి. అది విమర్శ ఉంటుంది. ఒకవేళ మనం చేయలేకపోయినా కూడా ఇదిగో ఇలా చేయండి, ఇది మీరు చేస్తున్న తప్పు అని మనం 1కి 10 సార్లు చెప్పడం వల్ల ఎదుటి వాళ్ళు తెలుసుకోవచ్చు. కానీ ప్రొఫెషనల్ లైఫ్లో నుంచి పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అవుతూ ఇష్టానుసారంగా కుటుంబం గురించి కావచ్చు, ఆ వ్యక్తి గురించి కావచ్చు, అనవసరంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతలు మాట్లాడుతుంటేనే వింటున్నాం. గతంలో కూడా వైఎస్ఆర్సీపీ మాట్లాడలేదని నేను ఎక్కడ చెప్పలేదు. వైఎస్ఆర్సీపీలో కూడా కొంతమంది నోటి దురుస్తున్నటువంటి వ్యక్తులు మాట్లాడి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఎక్కువైపోయినాయి అవి. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు అప్పుడు వాళ్ళు ఏదో ఒక 10% చేస్తుంటే ఇప్పుడు వీళ్ళు 100% ఫుల్ఫిల్ చేయాలి కదా. అందుకే వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. సో పట్టాభి గారు మాట్లాడిన మాటలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రి, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకా ఎవరైనా కూడా ఖండించలేదు. వాడు సైకోగాడు, వాడు నీచుడు, వాడు అలాంటోడు, ఇలాంటోడు అని చెప్పేసి పట్టాభి గారు లైవ్లో, ప్రెస్ మీట్లో, డిబేట్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కడా స్పందన లేదు. సో అదేవిధంగా అంబటి రాంబాబు గారి అంతకుముందు చూస్తే జోగి రమేష్ గారు, అంబటి రాంబాబు గారు ఇళ్లని ధ్వంసం చేస్తూ ఆస్తిని నష్టం చేసినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు కావచ్చు, ఎవరైనా ఎంతోమంది ఉండొచ్చు, ఎవరు కూడా ఇది తప్పు అని ఎక్కడ ఖండించలేదు. సో అదే కోణంలో ఈరోజు అంటే నిన్నటి రోజున రీసెంట్గా మళ్ళీ ఇంకొక కార్యక్రమం జరిగింది. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక కంపెనీలు, ఇండియాకు వచ్చే కంపెనీల గురించి మాట్లాడుతూ కంటి చూపుతో చంపేస్తాను జగన్మోహన్ రెడ్డిని అని చెప్పేసి మాట్లాడతాను. నేను ఒకటే అడుగుతున్నానండి, మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నతమైన స్థానంలో ఎంపీగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు, పైగా మంచి విద్యావేత్త, మీకు డాక్టరేట్ ఉంది, మీరు డాక్టర్ గారు, ఫారిన్లో ఒక ఉన్నతమైన చదువులు చదువుకొని ఉన్నతమైనటువంటి భారతదేశంలో అత్యంత ధనికుల్లో టాప్లో ఉన్నారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్ గర్వకారణం, అంతే కదా. ఈ రోజున ట్యాక్సులు కట్టకుండా ఎగ్గొట్టేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ధనికులు ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్లో మీరు ట్యాక్సులు కట్టి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన కోణంలో ఒక గొప్ప వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నారు.
అలాంటి వ్యక్తి ఇంత దిగజారి మాట్లాడకూడదండి. దిగజారి మాట్లాడకూడదు. పార్టీ ఏదైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే మీరు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ఎవరైనా కూడా అనవసరమైన వ్యాఖ్యలు చేయకూడదు. కంటి చూపుతో చంపేస్తారు మీరు. ఇదేమన్నా ఆది సినిమాలో డైలాగా? ఎంతమందిని చంపుతారండి మీరు? ఏం మాట్లాడుతున్నారు? ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయటం వల్ల నెక్స్ట్ మీ పరిస్థితి ఏంటో, అసలు ఇంకా నిజంగా చెప్పాలంటే మీ బ్రతికేంటి నెక్స్ట్ అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. వైఎస్ఆర్సీపీ అంటే కాముగా ఉంటుంది కదని చెప్పేసి మీ స్టూడెంట్ మాట్లాడేస్తారా? అప్పుడు వైసీపీ ఏదో కొంచెం చేసింది, ఇప్పుడు మీరు ఆగారా? ఆగలేదు కదా. మీ ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు చూస్తూ ఉన్నారు, ఎందుకంటే పవర్ లేదు కాబట్టి. రేపు రోజున వాళ్ళకి పవర్ వస్తే మీ పరిస్థితి ఏంటి? మీరేం చేయగలరు? అసలు ఎక్కడుంటారో కూడా అర్థమవుతుందా? సో ఇలాంటి కార్యక్రమాలని రెచ్చగొట్టే ప్రయత్నాలు, రెచ్చగొట్టే మాటల్ని ఆపేసి చేస్తే చాలా బాగుంటుంది. పైగా మీ మీద వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కాదు, ఒక నెల రోజుల నుంచి బాగా మీరు హాట్ టాపిక్గా మారారు. పెమ్మసాని చంద్రశేఖర్ అంటే వైసీపీ టార్గెట్లో ఆ డిజిటల్ బుక్ ఏదో పెట్టారు కదా, మీరు రెడ్ బుక్ పెట్టినట్టు వాళ్ళు కూడా ఒక డిజిటల్ బుక్ పెట్టారు. దాంట్లో ఎలా మెయింటైన్ చేశారు? గల్లా మాధవి గారిని మీరు రెచ్చగొట్టి, లోకేష్ గారు మీరు రెచ్చగొట్టి ఆమెని జగన్మోహన్ రెడ్డి మీద పురికొల్పించి గుంటూరులో గందరగోళ పరిస్థితి సృష్టించారు. సో ఎవరిని వదిలినా వదలకపోయినా పెమ్మసాని గారిని మాత్రం వదిలే ప్రసక్తి లేదంటూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు ఆవురావురమంటా ఉన్నారు. అంటే అంత మాత్రం నేను తెలుగుదేశాన్ని ఎక్కడ కించపరచట్లేదు. తెలుగుదేశం కార్యకర్తలు కూడా గతంలో బాగా పనిచేశారు, చేయబట్టే మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వైసీపీ దాన్ని చూసి ఇంకొంచెం ఎక్కువ చేయాలి కదా, గొడవలకు ఎక్కువ చేయాలి, మంచి పనులు ఎక్కువ చేయాలి, పథకాలు ఎక్కువ ఇవ్వాలి. అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి నాయకుల్ని మరింతగా ఎక్కువగా ఇబ్బంది పెట్టాలి. వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాల కంటే వీళ్ళు కూడా ఎక్కువే చెయ్యాలి. బదులే కదా. మీరు చేసి వదిలిపెట్టిన దాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టరు కదా, దాన్ని కంప్లీట్ చేస్తారు. సో ఇలాంటప్పుడు మీరు తట్టుకోవడం కష్టం అవుతుందేమో. అంటే జరగబోయే పరిస్థితిని గురించి, అంటే గతంలో ఇంత లేదు. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, అప్పుడు కూడా కూటమి ఉంది. కూటమి ఒక రకంగా వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టింది. అప్పుడు దగ్గర 50-60 సీట్లు ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి. అయినప్పుడు కూడా మీరు ఒక ఆట ఆడుకున్నారు వాళ్ళని. అయినా బలమైన ప్రతిపక్షం కాబట్టి నడిచింది. ఇక 2019 నుంచి 24 దాకా వైసీపీ గవర్నమెంటే వచ్చింది. చిత్తుగా ఓడిపోయినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీది. మరి అలాంటప్పుడు వాళ్ళు కూడా మీకు రివెంజ్ అనేది ఎలా ఉంటుందో కొంతవరకు చూపించారు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పూర్తిగా పడిపోయింది. మీరు అధికారంలోకి వచ్చారు కూటమి అనే పేరుతోటి. మరలా ఇప్పుడు మీరు కార్యక్రమాలు చేస్తున్నారు. రేపు 2029లో వాళ్ళు వస్తే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు కదా. సో అంటే రివెంజ్ అనేది ఎంత బలంగా ఉంటుందనేది అర్థం చేసుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాం. సో మొత్తం మీద మాత్రం పట్టాభి గారు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడిన మాటలు కావచ్చు, ఇవి ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నాయి. సో ఇలాంటివి తగ్గించుకోవాలి. ఇలాంటివి కూడా చాలా స్మూత్ అయిన విషయాలు, సెన్సిటివ్ మ్యాటర్స్. వ్యక్తిగతంగా విమర్శించకూడదు, రాజకీయ పరంగా విమర్శించాలి. మీరు కరెక్ట్ కాదు, చేయట్లేదు, మీరు ఇట్లా తప్పు చేస్తున్నారు, అంతేగాని అనవసరంగా మాట్లాడితే ఖచ్చితంగా ఇబ్బంది పాలవుతాం. సో ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న టాపిక్ అనమాట. సో వైఎస్ఆర్సీపీ రెడీగా ఉంది. వాళ్ళు ఎక్కడ కుదిరితే తొక్కేయాలన్న పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ఇంకా మాకు 2.5 సంవత్సరం అధికారం ఉంది, మమ్మల్ని ఏం చేయలేరని తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉందనుకుంటున్నాను. సో లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడడం, ఇది గతంలో ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయి. కానీ ఎలాంటి ఉంటుంది అనేది, వైఎస్ఆర్సీపీ ఎలా డిజైన్ చేసుకుంటారు, ఎలా నడుస్తారు అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ.